వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీ ఎలా పే చేయాలి, మెయిన్గా యూపీఐలా లేదంటే ఏటీఎం కార్డు నుంచా, నెట్ బ్యాంకింగ్ నుంచా, ఎలా చేస్తే బెటరు అని చెప్పి మనకు వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది మెయిన్గా పర్టికులర్గా ఎవరైతే వాళ్ళ ఓన్గా ఈ యొక్క పాలిసీకి అప్లై చేస్తుంటారో వాళ్ళకి చాలా వరకు అయితే వర్తిస్తుంది. సో ఒకసారి కేర్ఫుల్గా అయితే వినండి. సో దీనికి సంబంధించి వీడియోలు అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీజు ఎలా పే చేయాలి, పర్టికులర్గా ఎవరైతే ఓన్గా అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం వీలైనంత వరకు సిస్టమ్స్లోనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫోన్స్లో అయితే మ్యాక్సిమం అప్లై చేయొద్దని నేనైతే చెప్తాను. ఇక్కడ చేసిన ప్రాబ్లం లేదు, కాకపోతే ఎందుకు అంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది, మేబీ ఒక డీటెయిల్స్ ఎంటర్ చేసే ఇంకో డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఇలా ఏమన్నా రాంగ్ జరగచ్చు అనే ఉద్దేశంతో మీరు ఫోన్లో అప్లై చేయొద్దని చెప్తాం. సో మేబీ మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండి మీరు అప్లై చేస్తున్నట్టయితే ఫీజు పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనం కొన్ని మెథడ్స్ ఫీజు అనేది యూజ్ చేయడం అండ్ ఫీజు పే చేసే యూజ్ చేయడం ద్వారా అమౌంట్ అనేది మనకు కట్ అవ్వడం అయితే జరుగుతుంది, బట్ అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. ఇలాంటి ఇష్యూస్ చాలా అయితే ఉంటాయి. మెయిన్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే 3 చెప్పాను కదా, మనకి యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏటీఎం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. అందులో మెయిన్గా మీ హౌసెస్లో మీ ఫాదర్స్ కానీ లేదంటే మీ బ్రదర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక మనకు నెట్ బ్యాంకింగ్ ఉన్నట్టయితే మోస్ట్లీ నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పట్లో చాలామంది ఎవరు యూజ్ చేయట్లేదు, జస్ట్ మనకు యూపీఐస్ కానీ కార్డ్సే యూజ్ చేస్తున్నారు. బట్ నెట్ బ్యాంకింగ్ అనేది ప్రాసెస్ అనేది పెద్దగానే ఉంటుంది, బట్ మనకు ఏంటంటే మనకు సేఫ్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. యూజ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇదంతా వద్దు అనుకున్నట్టయితే సింపుల్గా ఏదైతే ఏటీఎం పేమెంట్ అయితే ఉంటుందో ఏటీఎం కార్డ్ నుంచి అది మెయిన్గా ట్రై చేయండి. ఈసారి మనకు యూపీఐ ఉంచుతారా లేదా, యూపీఐ పెడతారా లేదా అన్నది క్లారిటీ లేదు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అయితే ఫీజు పే చేయడానికి యూపీఐ క్యూఆర్ కోడ్ కూడా అయితే పెడుతూ ఉన్నారు కాబట్టి మేబీ యూపీఐ కూడా పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ నేను ఇస్తున్నది ఏంటి అంటే మేబీ ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ ట్రై చేయండి. ఒకవేళ ఇన్కేస్ అది లేదు అనుకున్నట్టయితే అగైన్ మీరు ఏదైతే డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డు ఉంటుందో వాటి నుంచి మీరు పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్కేస్ అది కూడా లేదు, ప్రస్తుతానికి అవైలబుల్ లేదు అనుకున్నట్టయితే మోస్ట్లీ మీకు ఇంకా యూపీఐ మేబీ ఆప్షన్ అక్కడ ఎనేబుల్లో ఉన్నట్టయితే దాన్ని మీరు యూజ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా కార్డ్ పేమెంట్ చేసేటప్పుడు మీరు నెట్వర్క్డ్ ఉన్న ఏరియాస్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా కొంచెం పేమెంట్ ఫెయిల్ అయినా కూడా మనకు అంటే పేమెంట్ అటు ఇటు జరిగినా కూడా మనీ అనేది డెబిట్ అనేది అవుతుంది, బట్ అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. అగైన్ 7 వర్కింగ్ డేస్లో అది బ్యాక్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎదురయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఈ యొక్క ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ ట్రై చేయండి. ఇన్ కేస్ లేకపోయినట్టయితే ఏటీఎమ్స్ ట్రై చేయండి. అది కూడా లేదు అనుకున్నట్టయితే యూపీఐ మేబీ ట్రై అయితే చేయండి. ఇది నేనైతే మీకు చెప్తున్నది. ఇక ఫర్దర్గా కౌన్సిలింగ్ డేట్ మనకు డీటెయిల్స్గా స్టార్ట్ అయినప్పటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఆల్రెడీ డేట్స్ అయితే వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.